ఎలుగుబంటి మనిషిపైన దాడి చేయడానికి ప్రయత్నించినటువంటి కొన్ని సందర్భాలను మీకు ఈ వీడియోలో చూపించబోతున్నాను. దానికంటే ముందుగా ఒక చిన్న ఇంట్రెస్టింగ్ వీడియో క్లిప్ ని చూసేయండి. ఇక్కడ ఒక ఎలుగుబంటి పిల్ల పొరపాటున వేరే ఎలుగుబంటి దగ్గరికి వెళ్లిపోయి తన తల్లి అని అనుకుంది. వెంటనే ఆ ఎలుగుబంటి పిల్ల పైన దాడి చేయడానికి ప్రయత్నించింది. ఈలోగా తల్లి ఎలుగుబంటి వచ్చి ఆ పిల్లని కాపాడేసింది. చాలా థ్రిల్లింగ్ గా ఉంటుందని కొంతమంది మంచు పడేటువంటి ఏరియాలో స్కేటింగ్ చేయడానికి ఇష్టపడుతూ ఉంటారు. ఇలాగే ఇక్కడ ఈమె స్కేటింగ్ చేస్తూ ఉండగా దూరంగా ఒక ఎలుగుబంటి ఈమెను గమనిస్తూ ఉంది. ఎలుగుబంటి చాలాసేపు ఈమెను వెంబడిస్తూనే ఉంది. దానికి తగ్గట్టు ఈమె ఎక్కడ స్కిప్ అవ్వకుండా చక్కగా స్కేటింగ్ చేసుకుంటూ దూరంగా వెళ్ళిపోతుందో ఎలుగుబంటి అక్కడే ఆగిపోయింది. ఎత్తైన ప్లేస్ లో నుంచుంటే ఎలుగుబంటి ఏమీ చేయలేక వెళ్ళిపోతుందని వీళ్ళు అనుకుని ఎలుగుబంటిని భయపెట్టే ప్రయత్నం చేశారు. అయితే అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అన్నట్టుగా ఎలుగుబంటి ఒక్కసారిగా పైకి ఎక్కి వాళ్ళపైన దాడి చేయడానికి ప్రయత్నించింది. వెంటనే అందరూ అక్కడి నుంచి దూరంగా పారిపోయారు. అడవిలో సరదాగా తిరుగుతూ ఉన్న సమయంలో వీళ్ళు వీడియో రికార్డ్ చేస్తూ ఉండగా వీళ్ళకి 3 ఎలుగుబంటి పిల్లలు కనిపించాయి. అయితే వీళ్ళు దగ్గరికి వెళ్లే ప్రయత్నం చేయడంతో ఎలుగుబంటి తల్లి బయటికి వచ్చి వీళ్ళపైన దాడి చేయడానికి ప్రయత్నించింది. వెంటనే వీళ్ళ దగ్గర ఉన్నటువంటి గన్తో ఎలుగుబంటిని భయపెట్టారు. వీళ్ళ దగ్గర గన్ ఉండి సరైన సమయానికి భయపెట్టారు కాబట్టి సరిపోయింది, లేదంటే వీళ్ళ పని అయిపోయేది. సైబీరియాలో రికార్డ్ అయినటువంటి ఈ వీడియోని మనం సరిగ్గా గమనించినట్లయితే ఇక్కడ కొంతమంది కన్స్ట్రక్షన్ వర్కర్స్ వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉండగా ఒక పోలార్ బీర్ అక్కడికి వచ్చింది. పనిచేసే వాళ్ళలో ఒక అతను ధైర్యంగా ఎలుగుబంటి దగ్గరికి వెళ్ళడానికి ప్రయత్నించగా ఎలుగుబంటి వెనక్కి తిరిగి దాడి చేయడానికి ప్రయత్నించింది. ఆ దెబ్బతో ధైర్యంగా వెనక్కి వెళ్లిన వాడు కాస్త భయంతో వెనక్కి పారిపోయాడు. ఎలుగుబంటి కూడా దాని దారిలో అది వెళ్ళిపోయింది. ఏదో పొడి చేద్దామని క్రూరమైన జంతువుల ముందు షో చేస్తే అది ప్రాణానికే ప్రమాదం. మనం ఇంతకు ముందు వీడియోలో ఏదైతే చూసామో తల్లి ఎలుగుబంటి పిల్లల పైన వేరే వాళ్ళు దాడి చేస్తారన్న భయంతో వాళ్ళపైన దాడి చేయడానికి ప్రయత్నించింది. ఇక్కడ కూడా అదే జరిగింది. ఎలుగుబంటి వస్తున్న స్పీడ్ కి కారులో ఉన్న వాళ్ళు భయపడి వెంటనే అక్కడి నుంచి కారుని తీసుకుపోయారు. సరదాగా జంతువుల్ని చూద్దామని సఫారీకి వచ్చిన వాళ్ళకి ఈ ఎలుగుబంటి పెద్ద షాకే ఇచ్చింది. నెమ్మదిగా నడుచుకుంటూ కారు దగ్గరికి వచ్చేసింది. కారులో ఉన్న వాళ్ళు హడలిపోయారు. కార్ డోర్స్ మొత్తం క్లోజ్ చేసి ఉన్నప్పటికీ ఒక్కసారిగా అంత పెద్ద ఆకారాన్ని చూస్తే ఎవరైనా సరే భయపడతారు కదా. పైగా ఈ ఎలుగుబంటి కారు యొక్క ఒక అద్దాన్ని పీకేసింది. దాంతో వీళ్ళ భయంతో వెంటనే కార్ని అక్కడి నుంచి తీసుకుపోయారు. స్లోవేకియాలో మరినో బార్డో అనే ఒక రిసార్ట్ ఉంది. అక్కడ రికార్డ్ చేసినటువంటి వీడియో ఇది. ఇక్కడ ఇద్దరు సైక్లిస్ట్స్ సైకిల్ తొక్కుంటూ వెళ్తున్న సమయంలో ఒక ఎలుగుబంటి వచ్చి సర్ప్రైజ్ ఇచ్చింది. ముందు ఉన్న సైక్లిస్ట్ కి ఎలుగుబంటికి మహా అయితే 5 అడుగుల దూరం కూడా లేదు. అంత దగ్గరగా పెద్ద ప్రమాదం నుంచి తప్పించుకున్నాడని చెప్పాలి. బహుశా ఎలుగుబంట్లు కూడా వీడియో రికార్డ్ చేసే వాళ్ళని ఏమీ చేయవనుకుంటా వెనకాలన్న వాడిని వదిలేసి వెదరున్నవాడు వెంటే పడింది. వీడియోని చివరి వరకు చూసిన ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.